హలో ఫ్రెండ్స్, ఇది సీత వాళ్ళ ఇల్లు. ఇక్కడ సీత వంటగది శుభ్రం చేయడానికి వెళ్తుంది. రండి ఏం జరుగుతుందో చూద్దాం. అరే చిన్ని, రేపు హోలీ పండుగ, చాలా షాపింగ్ చేయాలి ఈరోజు. కానీ మీ నాన్నగారు కట్టెల కోసం వెళ్ళి ఇంకా రాలేదు అంటూ సీత వంటగది ఊడుస్తూ ఉంటుంది. అరే, గీత చాలా బాధగా ఉంది. తన భర్త రాజా ఇంకా ఫోన్ కూడా చేయలేదని. ఈ సంవత్సరమైన హోలీకి రాజా వస్తాడో రాడో. పాపం గీత ఏం చేస్తోందో. మమ్మీ, రేపు హోలీ, నేను చాలా కలర్స్ కొనుక్కుంటాను. ఇంకా నాకు పిచికారి గొట్టం కూడా కావాలి. మమ్మీ, మనం వెళ్ళి కొనుక్కుందాం కదా మమ్మీ? వెళ్దాం చిన్ని, మీ నాన్నగారిని రాని. ఇంతలో చిన్ని వాళ్ళ నాన్నగారు కట్టెలు తీసుకుని వస్తారు. సీత, కాసిని మంచి నీళ్ళు తీసుకురా. ఈ కట్టెలు కొట్టి నేను చాలా అలసిపోయాను. నాకు చాలా నడుము నొప్పిగా ఉంది. అమ్మా, ఈ కట్టెలు ఇక్కడ పెడతాను. మమ్మీ, చూడండి, డాడీ వచ్చారు. ఇక మనం షాపింగ్కి వెళ్దాం మమ్మీ. చిన్ని, ఏమండి వచ్చేసారా? మీకోసమే ఎదురు చూస్తున్నాం. రేపు హోలీ కదా, చాలా షాపింగ్ చేయాలి. మనందరం వెళ్దామండి. సరే గాని రాజా ఏమైనా కాల్ చేశాడా? పాపం గీత పొద్దాకా అడుగుతుంది తన భర్త ఫోన్ చేశాడో లేదా అని. గీత చాలా బాధపడుతోందండి. లేదు సీత, రాజా ఫోన్ చేయలేదు ఇంతవరకు. కానీ పాపం రాజా మాత్రం ఏం చేస్తాడు? ఆర్మీలో జవాన్ అంటే అలాగే ఉంటుంది మరి. తన ఉద్యోగం అలాంటిది. ఇంతలో ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఏమండి, ఎవరో ఫోన్ చేస్తున్నారు, మీ ఫోన్ రింగ్ అవుతుంది. నేను వెళ్తాను మమ్మీ, నేను వెళ్ళి ఫోన్ తెస్తాను. సరే, నిదానంగా వెళ్ళు, పడిపోతావు. చిన్ని వెళ్ళి ఫోన్ తీసుకొచ్చి సీతకిస్తుంది. అరే సీత, త్వరగా లిఫ్ట్ చేయి, లేదంటే ఫోన్ కాల్ కట్ అయిపోతుంది. చేస్తున్నానండి. హలో, ఎవరు? సీతావదిన, నేను గీత భర్త రాజాని. అరే రాజా, బాగున్నావా? పాపం గీత నీకోసం చాలా ఎదురు చూస్తుంది. నీ ఫోన్ కూడా రాలేదని చాలా బాధపడుతుంది. ఏమండి, రాజా ఫోన్ చేశాడు. వదినా, అందుకే కాల్ చేశాను. నేను హోలీకి వస్తున్నాను, ఈరోజే బయలుదేరుతున్నాను. ఈ విషయం కాస్త గీతకి చెప్పండి. ఏంటి, నువ్వు వస్తున్నావా రాజా? ఆహా, ఎంత మంచి విషయం చెప్పావు. నేను తప్పకుండా గీతకి చెప్తాను. అరే ఆగాగు, నేనెందుకు, నువ్వే గీతకి డైరెక్ట్గా చెప్దు గాని. గీత చాలా సంతోషపడుతుంది. రాజా, నువ్వు లైన్లోనే ఉండు, నేను ఇప్పుడే గీత దగ్గరికి వెళ్తాను. ఏమండి, నేను గీత వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, మీరు కూడా వచ్చేయండి, షాపింగ్కి వెళ్దాం. లేదు లేదు సీత, నాకు నడుము నొప్పిగా ఉంది, నేను రాలేను. నువ్వు గీత వెళ్ళండి షాపింగ్కి. అలాగా, సరే సరే, నేను వెళ్తున్నా. రాజా, నువ్వు లైన్లోనే ఉండు, నేను ఇప్పుడే మీ ఇంటికి వెళ్తున్నా అంటూ సీత గీత వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అయ్యో మమ్మీ, నన్ను మర్చిపోయి మీరొక్కరే వెళ్తున్నారేంటి? నేను కూడా వస్తున్నా, ఆగండి అంటూ చిన్ని కూడా సీత వెనకే వెళ్తుంది. అరే, కాస్త నిదానంగా వెళ్ళి చిన్ని, కింద పడిపోతావు. అమ్మ, మంచిది, రాజా వస్తున్నాడు. చాలా రోజులైపోయింది రాజాని చూసి. రాజా వచ్చాక ఇద్దరం కలిసి బాగా ఎంజాయ్ చెయ్యొచ్చు. సరే, వెళ్ళి కాస్త విశ్రాంతి తీసుకుంటాను. ఇక ఇది గీత వాళ్ళ ఇల్లు. గీత ఏం చేస్తుందో చూద్దాం రండి. జున్ను, చూసావా? రేపు హోలీ అయినా కూడా మీ నాన్నగారు కనీసం ఫోన్ అయినా చేయలేదు. ఈ సంవత్సరం కూడా హోలీకి మీ నాన్నగారు రారనుకుంటా. నాకు అస్సలు పండుగ జరుపుకోవాలని కూడా లేదు. ఆయన లేకుండా ఈ సంవత్సరం నేను హోలీ జరుపుకోను, అంతే. గీత చాలా బాధపడుతుంది. ఇక ఇక్కడ ఫోన్ తీసుకుని సీత, చిన్ని ఇద్దరు గీత ఇంటికి వస్తారు. చిన్ని, ఆగు, నాకొక ఐడియా వచ్చింది. మనం గీతని కాసేపు ఏడిపిద్దాం. రాజా విను, నేను కాసేపు గీతని సరదాగా వేళాకోళం చేస్తాను. కాసేపట్లో గీత చాలా సంతోషపడుతుంది. సరే పద చిన్ని, గీత ఆంటీకి చెప్పకు రాజా అంకుల్ లైన్లోనే ఉన్నారని, సరేనా? పద చిన్ని, పద. అలాగే మమ్మీ, సరే పద. అరే గీత, ఓ గీత, ఏం చేస్తున్నావు? అయ్యో,
ఇంకా నువ్వు ఇలాగే ఉన్నావేంటి? రేపు హోలీ కదా, మనం చాలా షాపింగ్ చేయాలి. పద పద త్వరగా షాపింగ్కి వెళ్దాం. లేదు అక్క, నాకు అస్సలు హోలీ జరుపుకోవాలని లేదు. మీరు వెళ్ళండి, వెళ్ళి షాపింగ్ చేయండి, నేను రాను. అయ్యో, ఏమంటున్నావు గీత? ఓ, రాజా రాలేదని ఇలా అంటున్నావా? ఏమైంది గీత రాజా రాకపోతే? పాపం, తన ఉద్యోగం అలాంటిది, ఏం చేస్తాడు? లేదక్క, నేను ఏ హోలీ చేసుకోను. ఆయన కనీసం ఒక ఫోన్ కూడా చేయలేదు. ఆయన అస్సలు మా గురించి ఆలోచించట్లేదు. అయ్యో గీత, నేను నిన్ను ఆట పట్టిస్తున్నాను. ఇదిగో ఫోన్, రాజా లైన్లోనే ఉన్నాడు, మాట్లాడు. నీ మాటలన్నీ విన్నాడు. మేం నిన్ను సరదాగా ఆట పట్టించాం అంతే. రాజా ఈరోజే వస్తున్నాడు కూడా. ఇదిగో ఫోన్, మాట్లాడు. నిజమా అక్క? ఆయన ఫోన్ చేశారా? ఉండండి, నేను ఇప్పుడే మాట్లాడతాను. హలో, ఏవండి, మీరు నా మాటలు విన్నారా? ఆ గీత, ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నానండి. మీరెలా ఉన్నారు? ఎన్ని రోజులకి ఫోన్ చేశారు మీరు? ఆ గీత, పనిలో పడి ఫోన్ చేయలేకపోయాను, నన్ను క్షమించు. కానీ నేను వస్తున్నాను కదా, మనం చాలా కబుర్లు చెప్పుకుందాం వచ్చాక. ఆ? అలాగే అండి, త్వరగా రండి. నాకు చాలా సంతోషంగా ఉంది. సరే గీత, హోలీకి చాలా బాగా షాపింగ్ చెయ్యి, సరేనా? నేను వస్తున్నాను. సరే అండి, అలాగే. మీరు వస్తున్నారు కదా, నేను అన్ని ఏర్పాట్లు చేసి ఉంచుతాను. నాకు చాలా సంతోషంగా ఉంది. మీ ఆరోగ్యం జాగ్రత్తగా రండి. అరే గీత, చాలు చాలు, మొత్తం ఫోన్లోనే మాట్లాడేస్తావా? రాజా వచ్చాక కూడా మాట్లాడుకోవడానికి ఉండాలిగా. సరే రాజా, నువ్వు ఇక ఫోన్ పెట్టేయి. నేను గీత ఇద్దరం కలిసి షాపింగ్కి వెళ్తున్నాం ఇప్పుడు. సరే సీత వదిన, ఉంటాను. థ్యాంక్ యూ. సరే గీత, నేను ఉంటాను. అరే సీతక్క, ఈయనతో మాట్లాడితే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆ గీత, నీ సంతోషం చూస్తే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇక పద, మనం షాపింగ్కి వెళ్దాం త్వరగా. అక్క పద, ఇక ఇప్పుడు నేను చాలా షాపింగ్ చేస్తాను. సరే గీత, పద. పద చిన్ని, మనం షాపింగ్కి వెళ్దాం. పద, త్వరగా పద అంటూ అందరూ షాపింగ్కి వెళ్తారు. ఇక ఇక్కడ హోలీ షాపింగ్ చేయడానికి అందరూ బజారుకి వచ్చారు. అరే వావ్ గీత, చూడు ఎంత అందమైన సామాన్లు దొరుకుతున్నాయో ఇక్కడ. రండి రండి మేడం, రండి. హోలీకి కావాల్సిన అన్ని వస్తువులు ఉన్నాయి మా దగ్గర. చీరలు, కుర్తాలు, రంగులు, పిచికారీలు, ఇంకా చాలా రకాల సామాన్లు దొరుకుతాయి. మీకేం కావాలో చెప్పండి. అరే వా గీత, చూడు ఎంత అందంగా ఉన్నాయి ఈ సామాన్లు. సరే, మనం హోలీ షాపింగ్ ఇక్కడే చేద్దాం, సరేనా? సరే అక్క, అలాగే చేద్దాం. చూడక్క, ఇక్కడ ఎన్ని రంగులు ఇంకా పిచికారీలు ఉన్నాయో. ఏవండి, మీరు ఈ రంగులు ఇంకా ఈ పిచికారీలు ఎంతకిస్తున్నారు కాస్త చెప్పండి. అరే మమ్మీ, నాకు ఏం కనిపించట్లేదు. ఇక్కడి నుండి నాకేమీ కనిపించట్లేదు. మమ్మీ, నన్ను కాస్త ఎత్తుకోండి. నేను కూడా రంగులు పిచికారీలు కొనుక్కోవాలి. అరే అదిగో, అక్కడి నుండి కుర్చీ తెచ్చుకొని దాని మీద నిలబడి చూస్తాను. మేడం, ఈ రంగులు పిచికారీలు అన్నీ చాలా తక్కువ ధరకే వచ్చేస్తాయి మీకు. ఇవే కాకుండా మా దగ్గర చాలా వస్తువులు ఉన్నాయి, చూడండి. బట్టలు కూడా ఒకసారి చూడండి మేడం. అరే వా గీత, చూడు ఈ చీరలు ఎంత బాగున్నాయో. హోలీకి చాలా బాగుంటుంది. ఎలాగూ తెలుపు రంగే, చూడు. అక్క, చాలా బాగుంది. ఇద్దరం ఇవే తీసుకుందాం. హోలీకి ఇద్దరం ఒకటే లాంటి చీరలు కొనుక్కుందాం. గీత, ఇంకా ఈ చీర నీకు చాలా అందంగా ఉంటుంది. ఎలాగూ రాజా వస్తున్నాడు. రాజా నిన్ను ఈ చీరలో చూశాడంటే అలా చూస్తూనే ఉండిపోతాడు. పోండక్క, మీకెప్పుడు నన్ను ఏడిపించడమే పని. సరే అండి, మీరు ఈ రంగులన్నీ చాలా అందంగా పెట్టి ఉంచారు. సరే, మాకు రంగులన్నీ కొంచెం కొంచెం ఇవ్వండి.
ఒక్కొక్కటి 30 రూపాయలే, చాలా తక్కువ ఖరీదు, తీసుకోండి. మమ్మీ మమ్మీ ఆ ఫ్రాక్ ఎంత బాగుందో చూడు. తీసుకోండి మమ్మీ, హోలీకి వేసుకుంటాను. సరే సరే చిన్ని, అలాగే తీసుకుంటాను. ఏవండి, మీరు ఈ పిచికారీలు అన్నీ ఇచ్చేయండి, ఇంకా ఈ రంగులు ప్యాక్ చేసేయండి, ఇంకా ఈ చీరలు కూడా ఇవ్వండి, ఇంకా పాపకి ఆ ఫ్రాక్ కూడా ప్యాక్ చేయండి. అంతే కదా గీత, మన షాపింగ్ అయిపోయిందా? అయ్యయ్యో, నేను చిన్ని వాళ్ళ నాన్నగారి కోసం కుర్తా తీసుకోవడం మర్చిపోయాను. చూసావా గీత నా మతిమరుపు? గీత, నువ్వు కూడా రాజా కోసం కుర్తా తీసుకో. అక్క సరే. ఏవండి, ఆ కుర్తాలు చూపించండి, ఎలా ఇస్తున్నారు? మేడం, ఈ 2 కుర్తాలు ఒక్కొక్కటి 200 రూపాయలు. అరే వా, ఈ కుర్తాలు కూడా చాలా చౌకగా ఉన్నాయి. సరే అండి, ఆ 2 కుర్తాలు ఇచ్చేయండి. గీత, ఇక మనం అన్నీ కొనేసాము కదా. మీ సామాన్ ప్యాక్ చేసేయమంటారా మేడం? ఇంకా ఏమైనా తీసుకుంటారా? ఇక మా షాపింగ్ అయిపోయింది, ప్యాక్ చేసి ఇచ్చేయండి. ఇవిగో డబ్బులు. ఇవిగోండి మేడం, మీ సామాన్లు ప్యాక్ చేసేసాను. మళ్ళీ తప్పకుండా మా షాప్కి రండి. థ్యాంక్ యూ అండి, మాకు మంచి సామాన్లు చూపించారు, మళ్ళీ తప్పకుండా వస్తాము. అక్క, మనము త్వరగా వెళ్ళాలి. ఇంకా ఇంటికి వెళ్ళాక పిండి వంటలు, స్వీట్లు కూడా తయారు చేయాలి. చాలా పని ఉంది. అవును గీత, రాజా కూడా వచ్చే ఉంటాడు. మమ్మీ, నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు కావాల్సిన సామాన్లన్నీ కొన్నారు. నేను ఈ హోలీ చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. థ్యాంక్ యూ మమ్మీ. సరే సరే చిన్ని, ఇక పద. ఏవండి, ఇక వెళ్తాం. మీ షాప్ చాలా బాగుంది. థ్యాంక్ యూ, మీకు హోలీ శుభాకాంక్షలు. మేడం, మీకు కూడా హ్యాపీ హోలీ. ఫ్రెండ్స్, ఇదే ఈరోజు మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.